దేశ రాజధానిలో ఒకానొక శనివారం సాయంత్రం ఆ ప్రాంగణంలోని దీపాలు వెలుగులు విరజిమ్ముతున్నాయి. అదే సమయంలో అక్కడి వాయిద్యాల హోరు వాతావరణానికి తగ్గట్టుగా ఉంది. గుమికూడిన వందలాది యువ గళాలు ముక్త కంఠంతో ఆలపిస్తున్నాయి. వారి కరకమలాలు గీతానికి తగ్గట్టుగా ఏకమవుతూ అక్కడి కార్యక్రమానికి మరింత శోభను తీసుకుని వస్తున్నాయి. అలాగని అదేదో పబ్ లేదా క్లబ్ అనుకుంటే పొరపాటు పడినట్టే. ఎందుకంటే బార్ కౌంటర్ మచ్చుకైనా కనిపించటం లేదు. బల్ల మీద వరుస కట్టే షాట్లు, అంటే ఒగ్గు గిన్నెడుకు కొంచెం ఎక్కువ పరిమాణంలో కిక్కు ఎక్కించే ఖరీదైన మద్యాన్ని నింపుకొని ఉన్న చిన్న చిన్న గాజు గ్లాసులన్నమాట. అలాంటి షాట్లు లేనిలేవు. ఉరకలు వేసే యువ రక్తంలో మరింత జోష్ ని నింపే డిస్కో జాకీ, డీజే లేడు. చెవులకు చిల్లులు పడేలా డీజే పెట్టే డాన్స్ పాటల చప్పుడు అస్సలే లేదు. బదులుగా సంగీత కచేరీ స్థాయిలో ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ బీట్లు, దేదీప్యమానమైన వెలుగులు, మ్యూజిక్ ఫెస్టివల్స్ కి పరిమితమయ్యే సమిష్టి ఉత్సాహంతో కూడుకున్న ఆధ్యాత్మిక భజనలతో ఆ ప్రాంగణం పవిత్రతను సంతరించుకుంది. అక్కడున్న వారి చేతుల్లోని మొబైల్ ఫోన్లు వాటిలోని టార్చ్ వెలుగులతో ఇలవేలుపునకు సామూహిక హారతి ఇస్తున్నట్టుగా దర్శనమిచ్చాయి. అదే సమయంలో ఆధ్యాత్మిక రసానుభూతిలో తేలియాడుతున్నట్టుగా యువతీ యువకుల కన్నులు అరమోడ్పులయ్యాయి. నమస్కార భంగిమలో జోడించిన హస్తాలు నిలువు నమస్కారం పెడుతున్నట్టుగా గాల్లోకి లేచాయి. చూడ్డానికి అచ్చం ఒక రేవ్ పార్టీలాగా ఉన్నప్పటికీ సత్సంగం భావనను అది కలిగిస్తోంది. దీనికి భజన్ క్లబ్బింగ్ అని నామకరణం చేశారు. భారతదేశం అంతటా అత్యంత వేగవంతంగా విస్తరిస్తున్న సరికొత్త సాంస్కృతిక ధోరణికి ఇది అద్దం పడుతోంది. దేవాలయాలకు మాత్రమే పరిమితమైన భజన్ సంస్కృతి క్లబ్ తరహా సెట్టింగుల్లోకి రంగప్రవేశం చేసింది. తద్వారా విశ్వాసాన్ని మోడర్న్ నైట్ లైఫ్ ఎనర్జీతోటి, జిలుగు వెలుగు సౌందర్యాలతోటి మేళవించింది. ఇది ఇటీవలి కాలం వరకు ఇన్స్టాగ్రామ్ చోదక జెన్జెడ్ ఉద్యమంగా ఉండేది. ఎప్పుడైతే ప్రధాని నరేంద్ర మోడీ తన మాసాంతపు రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ లో ఈ సామూహిక కార్యక్రమాలను అంతర్జాతీయ సంగీత కచేరీలకు ఏమాత్రం తీసిపోవు అని అన్నారో, ఒక్కసారిగా ఇవి యావత్ దేశం దృష్టిలో పడ్డాయి. ప్రధాని ప్రస్తావనతో వీటికి ఎక్కడలేని గుర్తింపొచ్చింది. అదే సమయంలో అనాది కాలపు భజన సంస్కృతికి అనూహ్యమైన కుదుపు వచ్చింది. నిన్న మొన్నటిదాకా సంప్రదాయబద్ధంగా దేవాలయ ప్రాంగణాలకు మహా అయితే భక్తులతో కూడిన కొన్ని సమూహాలకు మాత్రమే పరిమితమై ఎలాంటి హంగు ఆర్భాటము లేకుండా జరిగే భజన కార్యక్రమం నేడు కొత్త పోకడలు పోతోంది. సాంస్కృతిక వ్యాఖ్యాతలు బ్రాండ్లను సంతరించుకుని సామాన్యుల నుంచి ప్రభుత్వ విధాన రూపకర్తల వరకు అందరూ అబ్బురపడి చూసేలా తయారయ్యింది. అయితే ఈ భజన్ క్లబ్బింగ్ అనతి కాలంలోనే కాల ప్రవాహంలో కనుమరుగైపోయేదేనా అనే ప్రశ్నకు తావులేదని చెప్పాలి. ఎందుకంటే అది ఆధ్యాత్మికత, సామూహికత వేడుకలకు యువ భారతీయులు చెప్తున్న సరికొత్త భాష్యానికి తనంతట తానుగా ఓ నిదర్శనమయ్యింది. మద్యం, హ్యాంగ్ ఓవర్లు లేని క్లబ్. భజన్ క్లబ్బింగ్ భారతీయ పట్టణాలు, నగరాలకు చెందిన నైట్ లైఫ్ వాతావరణంలో అరుదైన, ఎలాంటి మత్తులేని ఆధ్యాత్మిక గాఢతను అందిస్తోంది. శారీరక, మానసిక ఆరోగ్యం, సంయమనం, నిగ్రహం పట్ల నానాటికి అవగాహన పెంచుకుంటూ పోతోన్న నేటి నవతరానికి మద్యం ఆధారిత సామూహిక కార్యక్రమాలకు పూర్తిగా విరుద్ధమైన ఒక మంచి ప్రత్యామ్నాయంగా భజన్ క్లబ్బింగ్ ఆదరణ పొందుతోంది. ఇదే విషయంపై ఈజ్ మై ట్రిప్ సీఈఓ, కో ఫౌండర్ రికాంత్ పిట్టి మాట్లాడుతూ, మద్యంతో కూడిన నైట్ లైఫ్ వల్ల కలిగే అనర్థాలు మన జెన్జెడ్ కి బాగా తెలుసు. అందుకనే ఎలాంటి అనర్థాలు లేకుండా అంతులేని ఉత్సాహాన్ని కలిగించే సామాజిక, సామూహిక అనుభవాలు పొందటానికి మొగ్గు చూపుతున్నారు అని తెలిపారు. ప్రధాన జనజీవన స్రవంతి నైట్ లైఫ్ సృష్టించే హెచ్చు స్థాయిలో సంగీతం, ఆకర్షణీయమైన వెలుతురు, కిటకిటలాడిపోయే వేదికలు లాంటి వాతావరణాన్ని భజన్ క్లబ్బింగ్, ఆధ్యాత్మిక సంగీత కచేరీల్లోనూ చూడొచ్చు. కాకపోతే భజన్ క్లబ్బింగ్, ఆధ్యాత్మిక సంగీత కచేరీల్లో పాల్గొనేవారు పూర్తి స్పృహలో ఉంటారు, ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిస్తుంటారు అని చెప్పారు. వీటిలో పాల్గొంటున్న వారిలో అత్యధికులు ఈ కార్యక్రమాలు తమను పలాయనవాదంలోకి నెట్టివేయడానికి బదులుగా భావోద్వేగ పరంగా తమను ఉన్నత స్థాయికి చేరుస్తున్నాయని చెప్తున్నారు. సంగీతం ప్రధాన ఉత్ప్రేరకంగా పనిచేసే చోటులో భాగం కావటం అనవసర విషయాలకు తావు లేకుండా చేస్తుంది. ఇక్కడ మద్యం తీసుకోవాలనే సామాజిక ఒత్తిడి మచ్చుకైనా కనిపించదు. సమ్మిళితత్వం అనే భావనకు పెద్దపీట వేస్తుంది అని పిట్టి తెలిపారు. అలా ఎలాంటి ఒత్తిడి లేకుండా పాల్గొనే వారిలో అనేక
మందికి ప్రశాంతత మేళవించిన వేడుక ఆకట్టుకుంటుంది. మద్యం, మాదక ద్రవ్యాలు వంటి వాటిని తోసిరాజన్నట్టుగా సమిష్టి భాగస్వామ్యంతోనూ సంగీతం నుంచి పుట్టుకొచ్చే లయతోనూ ఎక్కడలేని శక్తి వారిని ఆవహిస్తుంది. నైట్ అవుట్ థ్రిల్ ని త్యాగం చేసే పని లేదు. వ్యక్తి బాగోగులకు విలువ ఉంటుంది. సదుద్దేశంతో కూడుకున్న సామాజిక సమూహాలతో చేరటం ద్వారా పొందుతున్న ఈ తరహా అనుభవాల కోసం జెన్జెడ్ అత్యధికంగా ప్రాధాన్యమిస్తున్నారు. అదే ప్రస్తుతం చోటు చేసుకున్న ఈ పరివర్తన ప్రతిబింబిస్తోంది అని చెప్పారు. ఇదేమీ కొత్త విశ్వాసం కాదు. ఈ ఫార్మాట్ సమకాలీనంగా అనిపించినప్పటికీ దీనిని పూర్తిగా కొత్తదిగా భావించొద్దని సాంస్కృతిక నిపుణులు సూచించారు. సత్సంగం, కీర్తనల సమకాలీన పునఃవ్యక్తీకరణగా దీనిని బాగా అర్థం చేసుకోవచ్చు అని బ్రైట్ యాంగిల్స్ కన్సల్టింగ్ LLP బ్రాండ్ కన్సల్టెంట్ మేనేజింగ్ పార్ట్నర్ నిషా సంపత్ తెలిపారు. చారిత్రాత్మకంగా ఈ ఫార్మాట్లు ఎల్లప్పుడూ భాగస్వామ్య ఆధ్యాత్మిక శక్తి ద్వారా సమూహాలను సృష్టించాయి, యువతకు చోటు కల్పించాయి అని ఆమె చెప్పారు. మారిందల్లా ఆధునిక సౌండ్ సిస్టమ్స్, లైటింగ్ డిజైన్, జోరు, భారీ పరిమాణంతో కూడుకున్న వేదిక, విశ్వాసం నుంచి వైదొలగకుండా ఆధునిక సంగీతం, సామూహిక తీవ్రతతో సంప్రదాయాన్ని రీమిక్స్ చేయటాన్ని మనం చూస్తున్నాం అని తెలిపారు. భజన్ క్లబ్బింగ్ అనేది నేడు యువ భారతీయులు ఆధ్యాత్మికతతో మమేకమైన తీరును వ్యక్తీకరిస్తుందని చెప్పారు. మహాశివరాత్రి వేడుకలు, ఇస్కాన్ సమూహాలు, పుణ్యక్షేత్రాలకు కూడా అంతే భారీ స్థాయిలో యువతీ యువకులు వస్తున్నారని తెలిపారు. యువతీ యువకులు అనిశ్చిత సమయాల్లో ఒత్తిడికి గురవుతూ స్వీయ అస్తిత్వం కోసం అలమటించిపోతుంటారు. సరిగ్గా అలాంటప్పుడే ఆధ్యాత్మికత అనేది వారికి సర్వరోగ నివారణగా పనిచేస్తుందని నిషా సంపత్ చెప్పారు. ఆ కోణంలో భజన్ క్లబ్బింగ్ అంటే కొత్త నమ్మక వ్యవస్థలను కనిపెట్టడం గురించి కాదు, పాత వాటికి సమకాలీన భాషలను కనుగొనడం గురించి. ఆలయ ప్రాంగణాల నుంచి మెట్రో నగరాల వరకు చూస్తే భౌగోళికంగా ఈ భజన్ క్లబ్బింగ్ ఉద్యమం మెట్రో నగరాలకు, ఆధ్యాత్మిక కేంద్రాలకు ఒకే విధంగా విస్తరిస్తోంది. దీనికి బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పూణే వంటి నగరాలు హాట్ స్పాట్లుగా మారాయి. పాపప్ హాళ్లు, ఆడిటోరియంలు, కేఫ్లు, సాంస్కృతిక కేంద్రాలు ఉత్సాహభరితమైన ఆధ్యాత్మిక సమావేశాలను నిర్వహిస్తున్నాయి. ముంబై, ఢిల్లీలోని ఇస్కాన్ మందిరాలు కూడా సాయంత్రం భజనలకు మొగ్గు చూపుతున్నాయి. ఇవి గంభీరంగా కాకుండా ఉల్లాసంగా, ఉత్సాహభరితంగా ఉంటున్నాయి. అప్పుడప్పుడు పుణ్యక్షేత్రాలు, వారసత్వ ప్రదేశాలు పండుగ తరహా భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి. సుదూర ప్రాంతాల నుంచి ఇలాంటి వాటికి హాజరయ్యేవారు తీర్థయాత్ర చేసిన అద్భుతమైన అనుభవాన్ని మూటగట్టుకుని స్వస్థలాలకు తిరిగి వెళ్తుంటారని నిర్వాహకులు తెలిపారు. ఇలా వచ్చే వారిలో యువతీ యువకులు అత్యధికంగా ఉండటం గమనార్హం. వారణాసి, హరిద్వార్, అమృత్సర్ వంటి ప్రముఖ దేవాలయ నగరాలను యువత పెద్ద ఎత్తున సందర్శిస్తోంది. వారు చేపట్టే ఈ తీర్థయాత్రలు వారికి ఆధ్యాత్మిక శక్తితో కూడిన అనుభవాలను అందిస్తాయని చెప్పారు. చాప కింద నీరులాగా చడి చప్పుడు లేకుండా వస్తోన్న ఈ మార్పు ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పునర్నిర్మిస్తోంది. ముఖ్యంగా సాంప్రదాయ తీర్థయాత్ర సీజన్లకు మించి హోమ్ స్టేలు, స్థానిక రవాణా, గైడ్లు, ఆతిథ్య సేవలకు డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు సంప్రదాయం, భక్తి, దైవ దర్శనం గురించి మాత్రమే యువ భారతీయులకు పట్టింపు ఉండేది. ఇప్పుడు వాటికి తోడు ఆధ్యాత్మిక సంగీతం, సామూహిక చేతనత్వం ద్వారా పొందిన అనుభవాలను శాశ్వతంగా పదిలపరుచుకునే ధోరణి పోయిందని సాంస్కృతిక నిపుణులు తెలిపారు. సనాతన జర్నీ వ్యవస్థాపకుడు నికుంజ్ గుప్తా వంటి భజన్ క్లబ్బింగ్ నిర్వాహకులకు వారు చేస్తున్న పని పట్ల స్పష్టత ఉంది. అదేంటంటే ఎంతో ఆసక్తితో వస్తోన్న జెన్జెడ్లో ఆధ్యాత్మికతను పాదుగొల్పాలే తప్ప దానిని నీరుగార్చకూడదు అని. ప్రజలను ఆధ్యాత్మికత వైపు మళ్లించడం లక్ష్యంగా మేము సనాతన జర్నీని ప్రారంభించాం. భారతదేశంలోనే అతిపెద్ద భజన్ క్లబ్బింగ్ ఈవెంట్ని ఢిల్లీలో నిర్వహించడానికి మేము ఉత్సాహంగా ఉన్నాం అని చెప్పారు. ఇది సామూహికంగా పంచుకునే అనుభవాలతో సనాతన భక్తిని సాంస్కృతిక అనుభూతిగా మిగిల్చుకోవటం తప్ప మరోటి కాదు అని తెలిపారు. భజన్ క్లబ్బింగ్ యువతకు మాత్రమే పరిమితమై ఉంటుందని తాము అనుకోవటం లేదని ఆయన చెప్పారు. ఈ ధోరణి పట్ల యువత మాత్రమే కాకుండా కుటుంబాలు, వృద్ధులు సహా అన్ని వర్గాల ప్రజల స్పందన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అని ఆయన చెప్పారు. వారు ఇక్కడ నిజమైన భాగస్వామ్యాలలో యోగ్యతను చూస్తారు. విలువలతో నడిచే తరంతో నిజమైన విధేయతను, సంబంధాలను ఏర్పరచుకోవటానికి సహాయపడతారు అని భజన్ క్లబ్బింగ్ లో వయోవృద్ధుల భాగస్వామ్యాన్ని గురించి గుప్తా అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఇతర కార్యక్రమాల తరహాలో భజన్ క్లబ్బింగ్ కు యువతను ఆకర్షించడంలో, ప్రచారంలో ఆర్భాటాలు, పైపై మెరుగులు, ఆడంబరాలు పనిచేయవని నిర్వాహకులకు బాగా తెలుసు. కార్యక్రమాన్ని నిర్వహించే వేదిక,
అందుకు అవసరమైన వాతావరణం మాత్రమే నవతరాన్ని రప్పిస్తుందనే సంగతి వారికి అవగతమే. ఎందుకంటే సంగీతానికి ఎల్లలు లేవు అన్న మాట నిజమే, కానీ భక్తి, ఆధ్యాత్మికత, సనాతన ధర్మం అనేవి ప్రతి భారతీయుడిలోనూ తరతరాలుగా పాదుకుపోయిన వెలకట్టలేని నిధులు. ఆ భావన నిగూఢమైంది, అంతర్గతంగా గూడు కట్టుకుంది, అచంచలమైంది, సొంతంగా అనుభవిస్తే తప్ప అర్థం కానిది, పరాయి వారికి అంతుపట్టనిది. పాశ్చాత్య సంగీత కచేరీల తరహాలో ఇష్టానుసారం భజన్ క్లబ్బింగ్ నిర్వహించాలనుకుంటే ఆ ప్రయత్నం వికటిస్తుంది, మొదటికే మోసం వస్తుంది. అందుకనే భజన్ క్లబ్బింగ్ నిర్వాహకులు అత్యంత అప్రమత్తంగా ఉంటారని నికుంజ్ గుప్తా తెలిపారు. బెల్లం చుట్టూ ఈగల్లా బ్రాండ్లు. భజన్ క్లబ్లు పెరుగుతున్న కొద్దీ బ్రాండ్లు, ముఖ్యంగా జీవనశైలి, ఆరోగ్యం, ఆధ్యాత్మికత రంగాలకు చెందిన బ్రాండ్ల దృష్టిని ఆకర్షించడం ప్రారంభించాయి. కానీ ఇది అనుకున్నదే తడవుగా ఆరుగాలం శ్రమిస్తే లాభాల పంట పండించే సగటు వ్యాపార ఫలసాయం కాదు. భారతదేశం అత్యంత ధర్మబద్ధమైంది. అయినప్పటికీ ధార్మికత, ఆధ్యాత్మికతతో ముడిపడి ఉన్న మార్కెటింగ్ కత్తిమీద సాము చేయటంతో సమానంగా ఉంటుంది అని బ్రైట్ యాంగిల్స్ కన్సల్టింగ్ LILP బ్రాండ్ కన్సల్టెంట్ మేనేజింగ్ పార్ట్నర్ నిషా సంపత్ అభిప్రాయపడ్డారు. ఆధ్యాత్మిక వ్యక్తీకరణను నేరుగా డబ్బు ఆర్జించడానికి లేదా తమకు అనుకూలంగా మార్చుకోవటానికి ప్రయత్నించే బ్రాండ్లు అవకాశవాదంగా కనిపించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా యువత ఈ వైఖరిని సమీప కాలంలోనే నిలదీసే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. నమ్మకాలు, విశ్వాసాలకు ఎలాంటి విఘాతం కలిగించనంత కాలం భజన్ క్లబ్బింగ్ లో అవకాశాలకు కొదవే లేదని అన్నారు. మెరుగైన ప్రదేశాలు, సురక్షితమైన అర్ధరాత్రి రవాణా, దుస్తులు, ఆహారం, మద్యం లేని పానీయాలు, ఇలా ఇన్ని విధాలుగా ఉపాధి, వ్యాపార అవకాశాలను అందుకోవచ్చు అని అభిప్రాయపడ్డారు. దీనిని ఒక సాంస్కృతిక పునఃస్థాపనగా మైసూర్ డీప్ పర్ఫ్యూమరీ హౌస్ అండ్ జెడ్ బ్లాక్ డైరెక్టర్ అంకిత్ అగర్వాల్ వర్ణించారు. యువ భారతీయులు మితిమీరిన వాటికంటే బుద్ధిపూర్వకమైన, విలువ ఆధారిత అనుభవాలను కోరుకుంటున్న వైనాన్ని ఈ మార్పు ప్రతిబింబిస్తుందని ఆయన చెప్పారు. ఆధ్యాత్మికత ఇకపై ఏకాంతమైంది లేదా గంభీరమైంది కాదు, అది సామాజికమైంది, భక్తి భావనను వ్యక్తీకరించాలనే ఆకాంక్షతో కూడుకున్నది అని అన్నారు. భజన్ క్లబ్బింగ్ అనేది ఆధ్యాత్మికతతో కూడిన జీవనశైలి పెరుగుదలను సూచిస్తుందని అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ప్రజా సంబంధాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న సంస్థలు సైతం భజన్ క్లబ్బింగ్ రంగంలోకి ఎంతో సంయమనం పాటిస్తూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇదే విషయమై అవియన్ సంస్థకు చెందిన PR అకౌంట్ డైరెక్టర్ తను గుప్తా మాట్లాడుతూ, 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టగలిగే శక్తి ఉన్న జెన్జెడ్ ను సొమ్ము చేసుకోవటానికి అనేక సంస్థలు పోటీ పడుతున్నాయి. కొత్తగా వచ్చిన భజన్ క్లబ్బింగ్ బంగారు గుడ్లు పెట్టే బాతు అని జీవనశైలి, వెల్నెస్ రంగాల్లోని అనుభవజ్ఞులైన వారికి తెలుసు. అందుకే ఆరాటపడిపోయి బంగారు బాతును కోసేసి తర్వాత బాధపడకుండా అది పెట్టే గుడ్ల కోసం ఎంతో ఓపిగ్గా వేచి ఉన్నారు అని తెలిపారు. క్షేత్రస్థాయి కార్యకలాపాలతోనూ, ఒకరికంటే ఎక్కువ మంది సృజనాత్మక వ్యక్తులు రచించిన, స్వరపరిచిన భజనలతోనూ రానున్న భజన్ క్లబ్బింగ్ ఈవెంట్లలో భాగస్వామి కావటానికి అవియన్ సంస్థ సర్వం సిద్ధం చేసుకుంటోంది. ఇక్కడ పాల్గొనే వారి భావోద్వేగం పట్ల విధేయతను కలిగి ఉండాలి. వారిలో వెల్లువెత్తుతున్న ఉత్సాహానికి విలువ ఇవ్వాలి. ముఖ్యంగా ఆధ్యాత్మికతలో పవిత్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలి. అంతే తప్ప భజన్ క్లబ్బింగ్ ను నిర్వహించడం అనేది పుణ్యక్షేత్రాల ఫోటోల మీద కంపెనీ బ్రాండ్ లోగోలను ముద్రించడం అంత సులభం కాదనే విషయాన్ని ఎప్పటికప్పుడు గమనంలోకి తీసుకుంటూ ఉండాలి అని గుప్తా స్పష్టం చేశారు. ప్రస్తుతానికి చాలా వరకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు భజన్ క్లబ్బింగ్ ని అంచనా వేసే పనిలో ఉన్నాయి. ఈ అంచనాల్లో అనేక ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటున్నాయి. వీటిలో లాభాలు ఏమాత్రం వస్తాయి అనే ప్రశ్నల కంటే సంస్కృతి, భావోద్వేగాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు రాబట్టటమే కీలకంగా మారింది. భజన్ క్లబ్బింగ్ లో ఎవరు పాల్గొంటున్నారు, ఏ రకమైన భావోద్వేగాలను కోరుకుంటున్నారు, ఈ ఈవెంట్లకు యువత పదే పదే హాజరు కావటంలో ఏది ప్రేరేపిస్తుంది అనే ప్రశ్నలు ప్రస్తుతానికి ప్రధానంగా ఉన్నాయి. భజన్ క్లబ్బింగ్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమోదించటం ఈ ధోరణి పట్ల ప్రజల్లో అవగాహనను నిస్సందేహంగా పెంచింది. అదే సమయంలో భజన్ క్లబ్బింగ్ వృద్ధి చెందుతున్న కొద్దీ దాని మూల సూత్రాన్ని నిలుపుకోగలదా? దాని పట్ల నానాటికి పెరుగుతున్న ప్రజాదరణ ఆధ్యాత్మికతను పలుచన చేస్తుందా? ఆధ్యాత్మిక వ్యక్తీకరణకు సంబంధించిన ప్రత్యామ్నాయ రూపాలను సాధారణీకరించడంలో సహాయపడుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే జెన్జెడ్ కు సంబంధించినంత వరకు ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు రాజకీయాలు లేదా బ్రాండింగ్ లో కన్నా కూడా భజన్ క్లబ్బింగ్ నిర్వహించే చోటు, అక్కడ వారు పొందుతున్న అనుభూతిలోనే దొరుకుతున్నాయి. ఆందోళన, పరిష్కారాల కోసం ఒత్తిడి, పనితీరుపై రేటింగ్ ద్వారా నడుస్తున్న ప్రపంచంలో ఎలాంటి కల్లాకపటం లేని, మతిని చిత్తు చేసే మత్తులేని, మనస్ఫూర్తితో కూడుకున్న ఆధ్యాత్మిక వేడుకగా నవతరానికి
భజన్ క్లబ్బింగ్ చేరువవుతోంది. ఇక్కడ హంగు ఆర్భాటం అనేది మత్సుకైనా కనిపించదు. కనిపించేదల్లా అచంచలమైన భారతీయ విశ్వాసం పట్ల నిజాయితీతో కూడుకున్న నివేదన. భజనలో చివరి పాదం ముగిసిపోయి లైట్లు మెల్లగా ఆరిపోతున్నప్పుడు అప్పటిదాకా అక్కడ అలౌకికమైన ఆనందంలో మునిగి తేలుతున్న వారు సామూహిక ప్రశాంతతను మూటగట్టుకుని ఇంటిముఖం పడతారు. ఆ క్షణంలో భజన క్లబ్లు ఒక ట్రెండ్గా నిలిచి భారతీయుల్లో నిగూఢమైన ఆధ్యాత్మిక చింతనను వెలికితీయటం ప్రారంభిస్తాయి. నవతరం సంప్రదాయం పరివర్తన మధ్య తన సొంత లయను కనుకుంటుంది. బహుశా అదే నిజమైన ముగింపు కావచ్చు. భక్తి ఒక్కసారిగా పెరిగిపోయిందని చెప్పడం కాదు, కానీ ఆధునిక భారతీయ ఆధ్యాత్మికత చివరికి జెన్జెడ్ జతులకు కాలు ఎలా కదపాలో నేర్చుకుంటోంది.